నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మనిషి బరువు ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. తర్వాత మహిళలు పురుషుల కంటే ఎత్తుకు తగ్గ బరువు తక్కువ ఉండాలి. పురుషుల కంటే 3-4 కేజీలు స్త్రీలు తక్కువగా ఉండాలి. ఈ బరువు ఎంత ఉండాలి అనే దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. ఇది 18 నుంచి 25 మధ్యలో ఉండాలి. 18 కంటే తక్కువ ఉంటే బరువు తక్కువ ఉన్నట్టు, అండర్ వెయిట్గా. 25 పైన ఉంటే స్థూలకాయంగా పరిగణించాలి. ఇప్పుడు నేను మీకు ఏ ఎత్తుకి ఎంత బరువు ఉండాలి అనేది ముందు పురుషుల్లో చెప్తాను, తర్వాత మహిళల్లో చెప్తాను. 4 అడుగుల 6 అంగుళాలు ఉన్నవాళ్ళు 28 నుంచి 35 మధ్యలో ఉండాలి. 4 అడుగుల 7 అంగుళాలు ఉన్నవాళ్ళు 30 నుంచి 39 కేజీలు. 4 అడుగుల 8 అంగుళాలు ఉన్నవాళ్ళు 33 నుంచి 40 మధ్యలో ఉండాలి. 4'9" 35 నుంచి 44 మధ్యలో ఉండాలి. 4'10" 38 నుంచి 46 మధ్యలో. 4'11" 40-50 మధ్యలో. 5 అడుగులు ఉన్నవాళ్ళు 43-53 మధ్యలో. 5'1" 45-55 మధ్యలో. 5'2" 48-59. 5'3" 50-61. 5'4" 53-65. 5'5" 55-68. 5'6" 58-70. 5'7" 60-74. 5'8" 63 నుంచి 76 మధ్యలో. 5'9" 65-80. 5'10" 57. 5'10" 67-83. 5'11" 70-85. 6 73 నుంచి 89 మధ్యలో. 6'1" 75 నుంచి 91 వరకు. 6'2" 77 నుంచి 93 మధ్యలో ఉండాలి. ఇది పురుషులు. స్త్రీలకు వస్తే 4 అడుగుల 6 అంగుళాలు 28 నుంచి 35. 4'7" 30 నుంచి 37. 4'8" 32 నుంచి 40. 4'9" 35 నుంచి 42. 4'10" 36 నుంచి 45. 4'11" 39 నుంచి 47. 5 40-50 మధ్యలో ఉండాలి. 5'1" 43-52. 5'2" 45 నుంచి 55. 5'3" 47 నుంచి 57. 5'4" 49-60. 5'5" 51-62 మధ్యలో. 5'6" 53-65. 5'7" 55-67. 5'8" 57-70. 5'9" 59-72. 6 5'10" 61-75. 5'11" 63-77. 6 65-80 మధ్యలో. 6'1" 67-82. 6'2" 69-85 మధ్యలో. ఇవి ఈ బరువుల్లో మీ ఎత్తు ఎంతో, మీ బరువు ఎంతో చూసుకోండి. ఇది నేను చెప్పిన ఆ కనిష్ట స్థాయి గరిష్ట స్థాయి మధ్యలో ఉంటే ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుతారు.
బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు, ఈ బరువు పెరగటానికి గల కారణము మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేయటం వల్ల స్థూలకాయం, భారీకాయం వస్తుంది. రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయించుకుని TSH యొక్క పరిమాణాన్ని చూస్తే TSH పెరుగుతుంది, T3, T4 తగ్గుతుంది. అప్పుడు థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయట్లేదని అని అర్థమవుతుంది. వాళ్ళు థైరాయిడ్ ట్యాబ్లెట్ జీవితకాలం వాడాలి. షుగరు, బీపీలానే థైరాయిడ్ ఒక్కసారి వస్తే జీవితకాలం వాడాలి. ఇంట్లో ఎవరైతే అయోడిన్ లేని ఉప్పు, టేబుల్ సాల్ట్లో తప్పనిసరిగా విధిగా అయోడిన్ ఉండాలి. మీరు ఒక్కసారి చూసుకోండి, మీరు అయోడిన్ కలిగిన ఉప్పు వాడుతున్నారా, అయోడిన్ లేని ఉప్పు వాడుతున్నారా? అయోడిన్ లేని ఉప్పు వాడుతున్న వాళ్ళకి థైరాయిడ్ గ్రంథి లోపం ఉంటుంది. అందుచేత ఈ బరువు లోపల మీరు ఉంటే షుగర్ వ్యాధి రాదు, బీపీ రాదు, గుండెపోటు రాదు, పక్షవాతం రాదు, నడుము నొప్పి రాదు, కీళ్ళ నొప్పులు రావు. బరువు పెరిగిన తర్వాత పొట్టలో కొవ్వు చేరి, నడుము చుట్టూ కొవ్వు చేరి, పిరుదలలో కొవ్వు చేరి, తొడల్లో కొవ్వు చేరి శరీరం యొక్క సౌష్ఠవము, అందము, ఫిట్నెస్ దెబ్బతినిపోతుంది. అందుచేత భారీ కాయము అనారోగ్యాలకు దారి తీయటమే కాకుండా అందాన్ని కూడా హరించి వేస్తుంది, శరీర సౌష్ఠవము దెబ్బతింటుంది. అందుచేత విధిగా ఎత్తుకు తగ్గ బరువు మాత్రమే ఉండాలి. చిన్నపిల్లలు థైరాయిడ్ గ్రంథి లోపించినప్పుడు కానీ, మెదడులో పిట్యూటరీ గ్రంథి సరిగా పనిచేయని కారణం వల్ల పిట్యూటరీ గ్రంథి నుంచి మనిషి ఎదుగుదలకు కావలసిన గ్రోత్ హార్మోన్ అని ఉత్పత్తి అవుతుంది. ఆ గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి తగ్గటం వల్ల పొట్టిగా ఉంటారు. పిల్లలకు థైరాయిడ్ గ్రంథి లోపించినప్పుడు దాని లోపం వల్ల పొట్టిగా ఉంటారు. కనుక ఎదుగుదల అనేది గరిష్టంగా 18 సంవత్సరాల వరకు జరుగుతుంది, కొద్దిగా 18 నుంచి 25 వరకు. అందుచేత పిల్లలు, తల్లి, తండ్రి వాళ్ళు పొడుగ్గానే ఉంటారు. పిల్లలు పొట్టిగా ఉన్నారంటే దీనికి గల కారణాలు డాక్టర్ని సంప్రదించి, ఈ పొట్టిగా ఉన్నవాళ్ళు ఎవరిని సంప్రదించాలంటే ఎండోక్రైనాలజిస్టు అనే సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు హార్మోన్లు సమతుల్యత, హార్మోన్ల ప్రభావం, థైరాయిడ్, పిట్యూటరీ గ్రంథి సరిగా పనిచేస్తున్నాయా లేదా నిర్ధారణ చేసి ఎత్తు పెరగటానికి వాళ్ళు సహకరిస్తారు.